మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. తల్లితో కలిపి కీలకమైన చర్చలు చేస్తారు. కొన్ని నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉండడం వల్ల కొంత మనశ్శాంతిగా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయం. తర్వాత మీ ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి మీకు. అలాగే నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా చక్కగా మీరు చేసే కృషికి అనుకూలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఖర్చులు కూడా అదే విధంగా ఉండడం అనేది, ఆకస్మికంగా ప్రయాణాలు కానీ, అనుకోని చోట్ల పెట్టుబడులు పెట్టే పరిస్థితులు రావడం కానీ, ఇతరులకి కొంతవరకు ధనాన్ని మీరు సమకూర్చే ప్రయత్నాలు చేసే పరిస్థితులు కానీ రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు చక్కగా ఇతరులకి సహకరిస్తూ, చాకచక్యంగా ప్రవర్తిస్తూ, అనుకున్న విషయాల్లో అన్నీ అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల మీకు ప్రయోజనకారిగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చాలా వరకు మీకు కుటుంబ సభ్యులతో పాటు అనుకూలమైన వాతావరణం ఏర్పడడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. కానీ వాగ్దానాలు చేసేటప్పుడు మాత్రం తగిన విధంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు, ఆలోచనలు, నిర్ణయాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. చమత్కారంగా మాట్లాడుతూ వ్యక్తుల్ని ఆకట్టుకుంటూ ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ అనేది చాలా వరకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు కొత్త కొత్త వాటిలో మీకు నూతన అవకాశాలు రావడానికి మంచి సమయంగా కూడా మనం భావించవచ్చు. అలాగే వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. అలాగే నూతన ఆలోచనలు, నూతన నిర్ణయాలు మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. మిత్రుల సహకారాన్ని కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండేందుకు సామాన్య ఫలితాలు ఇస్తుంది మిత్రుల సహకారం అనేది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే అది మీ యొక్క ప్రయాణ సంబంధమైన విషయాలు, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు కూడా అనుకూలతతో కూడిన ఖర్చులు, అనుకూలత రెండు సమాన స్థాయిలో కనబడుతున్నాయి. అంటే ఒక పని మీరు చేద్దామని నిర్ణయం తీసుకున్నా, ఒక చోట పెట్టుబడి పెడదాం అనుకున్నా, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అది మీకు అనుకూలత అనేది ఏర్పడినప్పటికీ కూడా, వీలైనంత వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగా తెలిసిన వ్యక్తులతో కలిపి ఆలోచనలు చేసి వారి ద్వారా వెళ్ళడం అనేది మంచి నిర్ణయం. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన అవకాశాలు, నిర్ణయాలు బాగుండడం, నెట్వర్క్ పెరగడం, చిన్ననాటి వ్యక్తులు సహకరించడం, సమాచారాలు, చర్చల వల్ల ఆశించిన ఫలితాలు పొందడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఊహించని లాభాలు పొందడం, వ్యాపార వ్యవహారాలు దిగ్విజయంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు, మంచి వార్త వినడం, సంకల్ప బలం నెరవేరడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో గణనీయమైన మార్పులకు అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాల్లోనూ, వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ కెరీర్ అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సామర్థ్యాలు పెరుగుతాయి. నిర్ణయాలు బాగుంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కృషిశీలత పెంచుకుంటూ, మీ యొక్క వ్యక్తుల ప్రోద్బలంతో మీ యొక్క స్థానబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. మీ యొక్క క్రియేటివిటీ, మీ కమ్యూనికేషను ఇవన్నీ కూడా మీకు చాలా వరకు చక్కగా ఉపయోగపడుతూ మీ వృత్తి ఎదుగుదలలో అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి. వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వీలైనంత వరకు ముఖ్యమైన విషయాలలో ఇతరుల జోక్యం అనేది అధికంగా ఉండడం బట్టి కూడా పూర్తి స్థాయిలో దాంట్లో చేద్దాం అనుకుంటున్న విషయాల మీద దృష్టి సారించడం అనేది తక్కువగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది కమ్యూనికేషన్ విషయం కావచ్చు, వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు లేకుండా వీళ్ళంత జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అలాగే వ్యక్తుల సహకారం, ముఖ్యంగా మీ చిన్ననాటి మిత్రుల సహకారం కానీ లేకపోతే దూర ప్రయాణాల్లో మీకు పరిచయమైన వ్యక్తుల యొక్క సహకారంతో కానీ ఏదైనా కొత్త విషయాన్ని, కొత్త బిజినెస్ని ప్రారంభించాలి అనుకుంటే వారి యొక్క నిర్ణయ సామర్థ్యాన్ని మీతో కలిపి మీరు ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు లేకుండా కొంత లేట్ అయినా నెమ్మదిగానే మీరు అనుకున్న పనులు మొదలు పెట్టుకోవడం అనేది మంచిదే. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ ఆర్థిక సంబంధమైన ఖర్చులు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉండడం, వ్యాపార వ్యవహారాలు, భాగస్వామ్య విషయాలు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారసత్వపు ఆస్తుల విషయంలో ఆలోచనలు కొంతవరకు అధికంగా ఉంటాయి. ఆశించిన స్థాయి కన్నా ఖర్చులు అధికంగా ఉండడం, వాటిని నియంత్రించుకునే నేపథ్యంలో భాగస్వామ్య వ్యవహారాల్లో ఘర్షణాత్మకమైన వైఖరికి అవకాశాలు ఉన్నా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? ప్రధానంగా మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కానీ వ్యాపార వ్యవహారాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో కానీ, భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఘర్షణలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటే సంఘంలో మీ గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. కానీ అనవసరమైన వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కానీ లేకపోతే అనుకోని శత్రువుల వల్ల కానీ కొంత ఘర్షణ అనేది మీ పేరు ప్రఖ్యాతులకు కొంత భంగం వాటిల్లే అవకాశాలు లాంటివి ఉన్న రీత్యా వీలైనంత వరకు వ్యక్తులతో మిత్రత్వాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. శత్రువులు అని భావించిన వాళ్ళతో అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా వ్యక్తులతో పోటీతత్వాన్ని మీరు పెంచుకునే అవకాశం లాంటిది ఉంది. అన్ని విషయాల్లో పోటీతత్వం పెంచుకునే అవకాశాలు, అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంటాయి. దాంతోపాటుగా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. అంతేకాకుండా విద్యాపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే మీకు బంధువర్గం యొక్క సపోర్ట్ అనేది అనుకూలంగా ఉంటుంది. తల్లి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. నూతన వృత్తుల మార్పిడి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి మీ ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ, క్రియేటివిటీ బాగున్నప్పటికీ, చక్కగా మాట్లాడుతూ నలుగురిని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియని నిరాశ, నిస్పృహ, తెలియని డిప్రెషను, కొంత జ్ఞాపక శక్తి లోపం మొదలైన వాటికి ఆస్కారాలకు కూడా అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అలాంటి వాటి మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో సంతానంతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ఈ యొక్క ఏఐ మొదలైన రంగాల్లో ఉండేవాళ్ళు ఆ రకమైన విషయాల్లో అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం శ్రమ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి.